సువార్త 13వ అధ్యాయం. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరి కంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారణం మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయాములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరి కంటే అపరాధులని తలంచుచున్నారా? కారణం మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికి వేయుము. దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పాను. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జన సమూహమును చూచి, పని చేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. అందుకు యేసు, ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతి వాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును గదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నెదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జన సమూహమంతయు ఆయన చేసిన ఘన కార్యములన్నిటిని చూచి సంతోషించెను. ఆయన దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది? దేనితో దాన్ని పోల్తును? ఒక మనుష్యుడు తీసుకుని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి వృక్షమాయెను. ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించెననెను. మరలా ఆయన దేవుని రాజ్యమును దేనితో పోల్తును? ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండితో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నదని చెప్పెను. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు బోధించుచు పట్టణములోను గ్రామములలోను సంచారము చేయుచుండెను. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడుగగా ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా, మాకు తలుపు తీయుమని నారంభించినప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మును ఎరగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు, నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మును ఎరగనని మీతో చెప్పుచున్నాను. అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపొండని చెప్పును. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచున్నప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. మరియు జనులు తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. ఇదిగో, కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురు అని చెప్పాను. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవిక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి, ఇదిగో, నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థత పరచుచు నుండి 3వ దినమున పూర్ణ సిద్ధి పొందెదను. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలెను. ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్లపడదు. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా? కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరొల్లక
పోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది. ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను నేను.